السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: يا أيها الذين آمنوا إن تتقوا الله يجعل لكم فرقانا ويكفر عنكم سيئاتكم ويغفر لكم والله ذو الفضل العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. సమస్త పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అదేవిధంగా అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబ సభ్యులపై కురియుగాక. ఆమీన్. మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా అన్ఫాల్లో ఆయత్ నంబర్ 29 ఈ విధంగా సెలవిస్తున్నారు: యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, ఇన్ తత్తఖుల్లాహ్, ఒకవేళ మీరు భీతి పరులయ్యి జీవితం గడిపితే, దైవ భీతితో జీవితం గడిపితే, మీ జీవితంలో భయభక్తులు ఉంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా దాని యొక్క ప్రయోజనం ఏం కలుగుతుంది దాని గురించి చెబుతున్నాడు. యజఅల్ లకుం ఫుర్ఖానా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మమ్మల్ని నిర్ణయాత్మకమైన ఒక వస్తువు ప్రసాదిస్తాడు. ఆ వస్తువు ఏంటంటే గీటురాయి లాంటిది. ఫుర్ఖాన్ అంటే సత్యం ఏంటి, అసత్యం ఏమిటి, రుజుమార్గం ఏంటి, దుర్మార్గం ఏంటి, హిదాయత్ ఏంటి, వలాలత్ ఏంటి, అంటే రుజుమార్గం సత్య మార్గం ఏంటి, భ్రష్టత్వ మార్గం అంటే వలాలత్ అంటే ఏమిటి, గుమ్రాహి అంటే ఏంటి, దీన్ని వేరుపరిచే అల్లాహ్ సుబ్హానహు తఆలా నిర్ణయాత్మకమైన వస్తువు ఫుర్ఖాన్ని ప్రసాదిస్తాడు. సోదర సోదరిమల్లారా, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉన్నది. ప్రతి మానవుడు, ముఖ్యంగా విశ్వాసులు ఏమనుకుంటారు? నాకు జన్నత్ కావాలి, నాకు స్వర్గం లభించాలి,
స్వర్గంలో నివాసం ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ స్వర్గంలో ప్రవేశించడానికి రుజుమార్గం ఉన్నది, సత్య మార్గం ఉన్నది, సిరాతే ముస్తకీం ఉన్నది. ఆ సిరాతే ముస్తకీం ఎలా లభిస్తుందంటే దైవ భీతితో జీవితం గడిపితేనే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అంటున్నారు, మీరు ఒకవేళ నాతో భయపడుతూ దైవ భీతితో తక్కువ ఉండేలా జీవితం గడిపితే నేను మీకు ఫుర్ఖాన్ ప్రసాదిస్తాను. ఆ ఫుర్ఖాన్ వలనే, ఆ గీటు రాయి వలనే మీకు సత్య మార్గం ఏంటో తెలుస్తుంది, ఆ రుజు మార్గం ఏంటో లభిస్తుంది. ఇది మొట్టమొదటి ప్రయోజనం, మొట్టమొదటి లాభం. సోదర సోదరి మల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే వాక్యంలో అంటున్న తర్వాత వయుకఫిర్ అన్కుమ్ సయ్యిఆతికుమ్, ఒకవేళ మీరు నన్ను భయపడుతూ అంటే నాతో భయపడుతూ దైవ భీతితో తక్కువ ఉండేలా ముత్తకి అయ్యి జీవితం గడిపితే నేను మిమ్మల్ని పాపాల నుండి దూరంగా ఉంచుతాను. పాపాల నుండి దూరంగా ఉంటేనే కదా, దుర్మార్గం నుండి దూరంగా ఉంటేనే కదా మనకి స్వర్గం లభించేది. దుర్మార్గంలో పోతూ రుజుమార్గంలో నడవకుండా నాకు స్వర్గం లభించాలని ఆశపడితే ఇది మూర్ఖత్వం. రుజుమార్గంలో నడుస్తేనే, సిరాత ముస్తకీంలో నడుస్తేనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి స్వర్గం ప్రసాదిస్తాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఒకవేళ మీరు దైవ భీతితో కలిగి జీవితం గడుపుతున్నారంటే, ఆ విధంగా మసులుకుంటున్నారంటే, మీ మనుగడ దైవ భీతితో కూడి ఉన్నదంటే వయగ్ఫిర్ లకుం, నేను మీ పాపాలను క్షమించేస్తాను, మన్నిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. తర్వాత అల్లాహ్ అంటున్నారు, వల్లాహు దుల్ ఫద్లిల్ అజీమ్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్ప అనుగ్రహం కలవాడు. సోదర సోదరీమణులారా, నిజంగా మన జీవితంలో మనం చూసుకుంటే మానవుడు అనేవాడు, మనిషి అనేవాడు స్వార్థపరుడు. స్వార్థం లేకుండా ఏ పని చేయడు. ఏదైనా పని మొదలు పెడుతున్నారంటే దీనివల్ల ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఉన్నాయా లేవా, లాభం ఉందా లేదా, ప్రయోజనం ఉందా లేదా అని అనుకుని తర్వాత ఆ పని చేయడంలో మొదలు పెడతాడు. ప్రయోజనం లేకుండా, లాభం లేకుండా, బెనిఫిట్ లేకుండా ఏ కార్యం కూడా మొదలు పెట్టాడు మనిషి. అవునా కాదా? స్వార్థం ఉంటేనే ఆ కార్యం చేస్తారు. అదేవిధంగా మనం అల్లాహ్తో భయపడితే, దైవ భీతితో జీవితం గడుపుతున్నామంటే దాని యొక్క ప్రయోజనం ఉండాలి కదా, దాని యొక్క ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవాలి కదా, అప్పుడే కదా అల్లాహ్తో భయపడుతూ జీవితం గడుపుతాం. అందుకే ఇవాళ ప్రసంగంలో మనం తెలుసుకుందాం, అల్లాహ్తో భయపడుతూ మనం జీవితం గడుపుతూ ఉంటే మనకి ఎలాంటి ప్రయోజనాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు దాని గురించి తెలుసుకుంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి ప్రయోజనం ఏమిటంటే, మనం ఎప్పుడైతే ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడుపుతామో, అల్లాహ్తో భయపడుతూ జీవితం గడుపుతామో, సత్య మార్గంలో నడుస్తూ జీవితం గడుపుతామో, దైవ భీతితో భయభక్తులు కలిగి జీవితం గడుపుతామో, దాని యొక్క మొట్టమొదటి ప్రయోజనం ఏమిటంటే అల్లాహ్ మనం చేసే అమాల్ అనే ఆచరణలను చక్కదిద్దుతాడు. అదేవిధంగా మన పాపాలను మన్నిస్తాడు, క్షమించేస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యుస్లిహ్ లకుం అమాలకుం వయగ్ఫిర్ లకుం దునూబకుం, ఒకవేళ మీరు మీ జీవితంలో తక్కువ ఉంది, మీ జీవితంలో పర్హేజ్గారీ ఉంది అంటే మిమ్మల్ని మీరు దుర్మార్గం నుండి, భ్రష్టత్వ మార్గం నుండి కాపాడుకుంటూ, పాపాల నుండి కాపాడుకుంటూ సత్య మార్గంలో నడుస్తున్నారు, ఖురాన్ హదీస్ విధంగా మీ జీవితం గడుపుతున్నారంటే నేను మిమ్మల్ని మీరు చేసే ఆచరణను, సత్య కార్యాలను చక్కదిద్దుతాను. సరైన మార్గం ఏంటి, సత్య మార్గం ఏంటి తెలిసేలా చేస్తాను. తర్వాత అంటున్నారు, ఒకవేళ మీరు గనక ఏదైనా పొరపాటు చేస్తే, ఏదైనా తప్పు పని చేస్తే, ఏదైనా చెడు కార్యం చేస్తే, ఏదైనా పాపం చేస్తే ఆ పాపాన్ని నేను క్షమించేస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఇది ఒక ప్రయోజనం. అదేవిధంగా సోదర సోదరీమణులారా, ఎప్పుడైతే మనం అల్లాహ్తో భయపడుతూ దైవ భీతితో భయభక్తుల గల జీవితం గడుపుతామో దాని యొక్క ఇంకో ప్రయోజనం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క పాపాన్ని క్షమించి దాని బదులుగా మంచి గొప్ప పుణ్యఫలం ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వమన్ యత్తఖిల్లాహ్ యుకఫిర్ అన్హు సయ్యిఆతిహి వయు'జిమ్ లహు అజ్రా, ఎవరైతే ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడుపుతూ సత్య మార్గంలో జీవితం గడుపుతున్నారో
నాతో భయపడుతూ జీవితం గడుపుతున్నారో అలాంటి వారి కోసం శుభవార్త ఏమిటంటే, మీరు చేసే పాపాలను నేను క్షమించేస్తాను, మిమ్మల్ని పాపాల నుండి దూరంగా ఉంచుతాను. ఎల్లప్పుడూ మనం సత్కార్యం చేస్తూనే ఆ సౌభాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. తర్వాత అల్లాహ్ తఆలా అంటున్నారు, వయుదీన్ లహు అజ్రా, నేను గొప్ప పుణ్యఫలం ప్రతిఫలం ప్రసాదిస్తాను. ఎందుకంటే చూడండి, ఎప్పుడైతే దైవ భీతి కలుగుతుందో, తక్కువ మన మనసులో ఉంటే, దైవ భీతితో మన మనస్సు కృంగిపోతుంటే, అల్లాహ్ యొక్క భయం మన మనస్సులో ఉంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పశ్చాత్తాపం పొందే సౌభాగ్యం కల్పిస్తాడు. భయభక్తి లేకపోతే, మన మనస్సులో అల్లాహ్ యొక్క భయం లేదు, దైవభీతి లేదు, తక్కువ లేదంటే నేను రుజుమార్గంలో నడుస్తున్నానా, లేకపోతే చెడు మార్గం దుర్మార్గంలో వెళ్ళిపోతున్నానా, భ్రష్టత్వ మార్గంలో వెళ్ళి గుమ్రా అయిపోతున్నానా అనే తేడా లేకుండా ఉంటుంది మన జీవితం. ఇప్పుడు మన జీవితం మనం ప్రశ్నించుకుంటే మన జీవితం ఎలా ఉందంటే, ఒకసారి చూసుకుంటే ఇలానే ఉంది. మనకి అసలు హలాల్ ఏంటి, హరామ్ ఏంటి, ఏ విధంగా మనం జీవితం గడపాలి, అల్లాహ్ యొక్క ఉపదేశాలు ఏమున్నాయి, మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు ఏమున్నాయి, దానికి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నాము. దైవ భీతి మన మనస్సులో, తక్కువ అనేది మన మనస్సులో లేదు. అందుకే మన జీవితంలో మనం చూసుకుంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఏ బిజినెస్ చేసినా నష్టపోతున్నాము, బిజినెస్లో ప్రాఫిట్ కనపడట్లేదు, జీవితంలో సుఖం లేవు, సుఖ సంతోషకరమైన జీవితం లభించట్లేదు. కారణం ఏమిటంటే అల్లాహ్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నాం. అల్లాహ్ యొక్క ఉపదేశాలకు, మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలకు, హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నాము. దైవ భీతి లేదు మన మనస్సులో. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితాన్ని దౌర్భాగ్యంగా చేసేసాడు. సుఖశాంతి లేదు, సంతోషకరమైన జీవితం లేదు. కారణం ఏంటి? ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ప్రశ్నించుకుంటే, ఖురాన్ హదీస్ వెలుగులో మనం మమ్మల్ని ప్రశ్నించుకుంటే కారణాలు ఏంటంటే అల్లాహ్ని మర్చిపోయి, ఖురాన్ హదీస్ దారిని మర్చిపోయి జీవితం గడుపుతాం. సోదర సోదరీమణులారా, మనం ఎప్పుడైతే ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడుపుతామో, దైవ భీతితో తక్కువ గల జీవితం గడుపుతామో, అల్లాహ్ దాని యొక్క ఇంకో ప్రయోజనం ఏం కల్పిస్తాడంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్నమా యతఖబ్బలుల్లాహు మినల్ ముత్తఖీన్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ సత్కార్యాలను, మీరు చేసే ఆచరణను ఎప్పుడు స్వీకరిస్తాడంటే అందులో దైవ భీతితో చేస్తున్నాడా లేదా అని చూస్తాడు అల్లాహ్ సుబ్హానహు. మనం ఏ కార్యం చేసినా, ఏ మంచి పని చేసినా, ఏ సవాబ్ పని చేసినా దాని ముందు అల్లాహ్తో భయపడుతూ చేస్తున్నామా లేదా, నేను చేసే సత్కార్యం, నేను చేసే నేకి పని, నేను చేసే మంచి కార్యం, పుణ్య కార్యం ఏదైతే చేయబోతున్నానో దైవ ప్రసన్నత కోసం చేయబోతున్నానా, లేకపోతే ప్రజా ప్రదర్శన కోసం చేస్తున్నానా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనం చేసే ప్రతి సత్కార్యం కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేస్తున్నామంటే అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన సత్కార్యాన్ని స్వీకరిస్తాడు. దీన్నే ఇఖ్లాస్ అంటారు, చిత్తశుద్ధి అంటారు. అంటే మనం చేసే ప్రతి కార్యం ఖురాన్ హదీస్ వెలుగులో కూడా ఉండాలి. కార్యం చేసే ఉద్దేశం అల్లాహ్ నాతో మెచ్చుకోవాలి, అల్లాహ్ యొక్క ప్రసన్నత నాకు సాధించుకోవాలనేది ఈ ఉద్దేశంతో ఎప్పుడైతే మనం సత్కార్యం చేస్తామో అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన సత్కార్యాన్ని, మనం చేసే పుణ్య కార్యాన్ని స్వీకరిస్తాడు. ప్రజా ప్రదర్శన కోసం, రియాకారి అంటారు కదా, ప్రజా ప్రదర్శన అంటే నలుగురు నన్ను మెచ్చుకోవాలి, ప్రజా ప్రదర్శన కోసం నేను ఫేమస్ అయిపోవాలి, ఊర్లో నలుగురు నా పేరు చెప్పుకోవాలి, ఫలానా వ్యక్తి ఇంత మంచి పని చేస్తున్నాడు, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాడని నలుగురు చెప్పుకోవాలని ఆ ఉద్దేశంతో మనం సత్కార్యం చేస్తున్నామంటే ఆ సత్కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పక్కన పెడతాడు, తోసిపుచ్చుతాడు, ఎలాంటి వాల్యూ లేదు, వృధా అయిపోతుంది. కాబట్టి సోదర సోదరీమణులారా, దైవ భీతితో కూడి ఉన్న సత్కార్యాన్ని మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. ప్రజా ప్రదర్శన కోసం చేసే సత్కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వృధా చేసేస్తాడు, ఎలాంటి వాల్యూ ఉండదు, ఎలాంటి కేర్ చేయదు. సోదర సోదరీమణులారా, మనం దైవ భీతితో జీవితం గడిపితే ఇంకో ప్రయోజనం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే భీతి పరులై జీవితం గడుపుతున్నారో, ఎవరైతే ముత్తఖీగా ఉన్నారో, ఎవరి జీవితంలో అయితే దైవ భీతి ఉన్నదో అలాంటి వారే నా దాసులు
అలాంటి వారి కోసమే నేను జన్నత్ని తయారు చేశాను, స్వర్గాన్ని తయారు చేశాను. అలాంటి దాసులే స్వర్గవాసులు, స్వర్గానికి వారసులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ప్రతి ఒక్కరి కోరిక ఏమిటి? నాకు స్వర్గం కావాలి, నాకు జన్నత్లో మంచి నివాసం ఉండాలి, మంచి స్థానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల్పించాలని ప్రతి ఒక్కరూ కోరిక ఉంటుంది, ఆశపడతారు. కానీ అల్లాహ్ చెప్పే విధంగా నేను మసులుకోవాలి, నా జీవితం గడపాలనే ఉద్దేశం మనకి ఉండదు. జన్నత్ కావాలి, స్వర్గం కావాలి, స్వర్గం నివాసం లభించాలి. కానీ నా జీవితం నేను చూసుకుంటే ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా ఉంది, స్వర్గం ఎలా లభిస్తుందండి? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, తిల్కల్ జన్నతుల్లతి నూరితు మిన్ ఇబాదినా మన్ కాన తఖియా. నా దాసులలో ఎవరైతే తక్వా ఉండి దైవ భీతితో జీవితం గడుపుతున్నారో అలాంటి వారే స్వర్గానికి వారసులు. మీరు నేను స్వర్గానికి వారసులుగా ఉన్నామంటే దాని ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే దైవ భీతితో ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపడం. మనం చేసే ప్రతి కార్యం, ఆ పని చేసే ముందు ఒక్కసారి ప్రశ్నించుకోండి, ఆ పని ఖురాన్ హదీస్ వెలుగులో ఉందా లేదా? ఖురాన్ హదీస్ వెలుగులో ఉంటే అల్హమ్దులిల్లా ఆ పని మొదలు పెట్టండి. ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా, ఖురాన్ హదీస్కి ఆపోజిట్గా ఉంటే ఆ పని వెంటనే అక్కడే ఆగిపోండి, స్టాప్ అయిపోండి. ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా చేసే ప్రతి పని, ప్రతి సత్య కార్యం వృధా అయిపోతుంది. ఎలాంటి లెక్క ఉండదు, ఎలాంటి లాభాలు ఉండదు, ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. మీరు చేసే సత్కార్యానికి ప్రయోజనం కావాలంటే, లాభం కావాలంటే ఖురాన్ హదీస్ వెలుగులో దైవ భీతితో జీవితం గడిపే కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. మీకు స్వర్గం కావాలన్నా అల్లాహ్తో భయపడదు, దైవ భీతితో ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపితేనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత అంటున్నారు, ఎవరైతే ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడుపుతారో, దైవ భీతితో కూడి ఉన్న జీవితం ఉంటుందో, దైవ భీతితో జీవితాన్ని మసులుకుంటాడో, వారి మనుగడ లైఫ్ స్టైల్ అనేది మొత్తం ఖురాన్ హదీస్ వెలుగులో ఉంటేనే అలాంటి వారి కోసమే స్వర్గం ఉన్నది. ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నాం, నాకు స్వర్గం కావాలని ఆశపడుతున్నామండి, ఇది ఏంటంటే మూర్ఖత్వం తప్ప ఇంకేమీ లేదు, ఎలాంటి లాభాలు లేవు. సోదర సోదరిమల్లారా, మీకు మనందరికీ స్వర్గం కావాలంటే దైవ భీతితో తక్వాలో అలాంటి ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీకు ఆర్థిక సమస్య ఉందా? ఫినాన్షియల్ టెన్షన్స్ ఉన్నాయా? ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఆర్థిక వ్యవస్థలో సమస్యలు ఉన్నాయా? ఆర్థికంగా బలహీనతగా ఉన్నారా? మీరు బ్యాక్వర్డ్ కింద ఉన్నారా? దానికి ఒక సొల్యూషన్ ఉన్నది. ఆ సొల్యూషన్ ఏంటంటే దైవ భీతి. ఎప్పుడైతే మనము బిజినెస్ చేసే ముందు మన బిజినెస్ హలాలా హరామా అని ప్రశ్నించుకుంటూ బిజినెస్ మొదలు పెడతాము, అల్లాహ్తో భయపడుతూ దైవ భీతితో హరాం బిజినెస్తో దూరం అయిపోతామో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దైవ భీతి వలన హరాం బిజినెస్ వదిలేస్తాం. చూసారా, హలాల్ బిజినెస్ కల్పిస్తాడు. ఆ హలాల్ బిజినెస్లోనే శుభాలు ప్రసాదిస్తాడు. మీరు రోజుకి 200 మీకు రోజు ఎంత వేజ్ వస్తుందంటే 200 సంపాదిస్తున్నారు, కానీ అందులోనే శుభాలు ప్రసాదిస్తారు. రోజుకి 2000 అంటే 2000 కూడా మీరు సంపాదిస్తున్నారు, కానీ అది హరాం బిజినెస్ అయ్యి ఉంటే, ఖురాన్ హదీస్కి ఆపోజిట్ అయ్యి ఉంటే మీరు 2000 సంపాదించినా అందులో శుభాలు ప్రసాదించడు, సుఖం ఉండదు. చూడండి, చాలామందికి వేల కోట్లు ఉన్నాయి, లక్షలాలు నెలకు చూసుకుంటే లక్షలు సంపాదిస్తున్నారు, కానీ వారి జీవితంలో సుఖం లేదు, శాంతి లేదు, టెన్షన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. కారణం ఏంటి? లక్షలు సంపాదిస్తున్నారు, సుఖం లేదు, శుభాలు లేవు. కారణం ఏమిటంటే దైవ భీతి లేదు, హలాల్ బిజినెస్ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు నాతో భయపడుతూ హరాం బిజినెస్ మానేసి హలాల్ బిజినెస్ చేస్తే మీకు మంచి జీవన ఉపాధి కల్పిస్తాను, ఆ జీవన ఉపాధిలో ఆ బిజినెస్లో శుభాలు ప్రసాదిస్తున్నాను. అల్లాహు అక్బర్. కాబట్టి సోదర సోదరిమల్లారా, మనం ఏదైతే జీవన ఉపాధి కోసం ప్రయత్నం చేస్తున్నాం, ప్రతి ఒక్కరు చూడండి, ఇప్పుడు మన యూత్ యొక్క సర్వే చేసుకుంటే వారి దగ్గర మంచి మంచి డిగ్రీలు ఉన్నాయి, బీటెక్ డిగ్రీ, ఎంటెక్ డిగ్రీ, ఎంఎస్సి డిగ్రీ, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి.
ఇటు అటు తిరుగుతున్నాను, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీ, జాబ్ రిక్రూట్మెంట్ అవ్వట్లేదు, సరైన జాబ్స్ లేవు. కారణం ఏమిటంటే మన యూత్లో ఇస్లామియా విధానం లేదు, ఖురాన్ హదీస్ వెలుగులో మన యూత్ జీవితం గడపటం లేదు. అందుకే మంచి మంచి డిగ్రీ సంపాదించి ఉన్నా సరే వారికి మంచి జాబ్ దక్కట్లేదు. కారణం ఏమిటంటే మన యూత్ ఎవరైతే యవనంలో ఉన్నారో వారు అల్లాహ్ని మర్చిపోయి, దైవ భీతిని మర్చిపోయి జీవితం గడుపుతున్నారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి హలాల్ బిజినెస్, హలాల్ జాబ్, మంచి జాబ్ రిక్రూట్మెంట్ కల్పించట్లేదు. మంచి జాబ్ కావాలంటే సంతోషమైన జీవితం, సంతోషకరమైన జీవితం, శుభాల జీవితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం కోరుకుంటున్నామంటే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఆ క్వశ్చన్ మార్క్ ఏంటంటే నేను చేయబోయే బిజినెస్, నేను అల్లాహ్కు ఏదైతే బిజినెస్ కానీ జాబ్ అని కోరుకుంటున్నానో, దేని గురించి అయితే ప్రయత్నం చేస్తున్నానో అది హలాలా హరామా అని ప్రశ్నించుకుంటూ దైవ భీతితో జీవితం గడిపితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి మంచి జీవన ఉపాధి కల్పిస్తాడు. ఆ జాబ్లో కూడా శుభాలు ప్రసాదిస్తాడు. మన జీవితంలో సుఖ సంతోషాలు కావాలంటే, శుభాలు ప్రసాదించాలంటే మనం ఖురాన్ హదీస్ వెలుగులో దైవ భీతితో కూడి ఉన్న జీవితం గడపాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వమన్ యత్తఖిల్లాహ్ యజ్అల్ లహు మఖ్రజా వ యర్జుఖ్హు మిన్ హైతు లా యహ్తసిబ్. ఒకవేళ మీరు అల్లాహ్తో భయపడుతూ జీవితం గడుపుతున్నారు, అలా గడుపుతున్నారంటే దైవ భీతితో భయభక్తులు గల జీవితం గడుపుతున్నారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు మంచి హలాల్ బిజినెస్ ప్రసాదిస్తాడు, మంచి జీవన ఉపాధి కల్పిస్తాడు, మంచి జాబ్ వస్తుంది. ఆ జాబ్ కూడా మామూలు జాబ్ కాదు, ఆ జాబ్లో శుభం కలుగుతుంది, శుభాలు ఉంటాయి, బర్కత్ ఉంటుంది. జాబ్ లక్షల జాబులు ఉన్నాయి కానీ లక్షలు సంపాదిస్తున్నాం, బర్కత్ లేదు, శుభాలు లేదు, శాంతి లేదు, సుఖాలు లేవు. కారణం ఏంటంటే ఆ లక్షలు సంపాదిస్తున్నాం కానీ ఆ లక్షలు చేసే బిజినెస్ హరాం బిజినెస్, దైవ భీతి లేదు. దైవ భీతితో ఖాళీగా ఉన్న బిజినెస్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో బర్కత్ అంటే శుభాలు ప్రసాదించటం లేదు. మనం చేసే బిజినెస్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శుభాలు కావాలంటే మనం దైవ భీతితో జీవితం గడపాలి. ఒకవేళ అలా గడుపుతున్నామంటే మనం ఊహించలేని చోట నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవన ఉపాధి కల్పిస్తాడు. అదే అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వయర్జుఖ్హు మిన్ హైతు లా యహ్తసిబ్. మీరు గమనించరు, ఆలోచించరు కూడా ఆ స్థానం నుండి నాకు జాబ్ వస్తుందని, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల్పిస్తాడు. మీ డిగ్రీ ఏదో ఉంటుంది, మీ క్వాలిఫికేషన్ ఏదో ఉంటుంది, కానీ మంచి జాబ్ వచ్చేస్తుంది. కారణం ఏంటి? అల్లాహ్తో భయపడుతూ జీవితం గడుపుతున్నారు. కానీ మీ దగ్గర పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి, మాస్టర్ డిగ్రీస్ ఉన్నాయి, డాక్టరేట్ డిగ్రీస్ ఉన్నాయి, మంచి జాబ్ రావట్లేదు. కారణం ఏంటంటే అల్లాహ్ యొక్క దైవ భీతి లేకుండా ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నారు. మన జీవిత విధానం ఎలా ఉందో మనం ప్రశ్నించుకుంటూ జీవితం గడపాలి. సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీకు మంచి జీవన ఉపాధి కల్పించాలా, నేను మంచి జాబ్ కావాలా, మీ బిజినెస్లో బర్కత్ ఉండాలా, శుభాలు ఉండాలంటే నమాజ్ నెలకొల్పండి. వఅ్ముర్ అహ్లక బిస్సలాహ్ వస్తబిర్ అలైహా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నమాజ్ నెలకొల్పండి, నమాజ్ స్థాపించండి. దానితో పాటుగా మీ కుటుంబ సభ్యులను కూడా నమాజ్ గురించి తాకీదు చేస్తూనే ఉండండి. ఆ పని మీద స్థైర్యంగా ఉండండి. ఏంటి, ఒక్కసారి కాదు, రెండుసారి కాదు, వారు ఎప్పటి వరకైతే నమాజ్ ఆచరించడం మొదలు పెట్టారో, ఎప్పటి వరకైతే వారి జీవితంలో నమాజ్ అనే ఆచరణ స్థాపన రాదో అప్పుడు వరకు మీరు వారికి నమాజ్ కోసం తాకీదు చేస్తూనే ఉండండి. మన ఫ్యామిలీ మెంబర్స్, అల్హమ్దులిల్లా, ఫ్యామిలీ కుటుంబ సభ్యులలో మెయిన్ మెంబర్, ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు, తాతలు, ఈ విధంగా నానమ్మ, అమ్మమ్మ, పెద్దవారు అందరూ నమాజ్ చదువుతున్నారు. కానీ చిన్నపిల్లలు, వారి ఇంట్లో నివసిస్తున్న ఆడవారు, లేకపోతే కూతురు, ఆలుబిడ్డలు, వీళ్ళేమో నమాజ్ చదవట్లేదు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందంటే, నేను నమాజ్ చదువుతున్నాను, నా భార్య నమాజ్ చదవట్లేదు, నా పిల్లలు నమాజ్ చదవట్లేదు, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నమాజ్ ఆచరించాడు, నేను ఒక్కటి మాత్రం 5 పూటలు నమాజ్ చదువుతున్నాను. అయినా కూడా ఇంట్లో శుభాలు రావు, అయినా కూడా ఇంట్లో బర్కత్ ఉండదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారంటే, మీ ఆర్థిక పరిస్థితి
సరిగ్గా ఉండాలంటే, నీకు మంచి జాబ్ కావాలంటే, నీ బిజినెస్లో శుభాలు ఉండాలంటే, నీతో పాటుగా నీ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు కూడా నమాజీ అయ్యి ఉండాలి. నేను నమాజిగా ఉంటే సరిపోదు, నా భార్య కూడా నమాజిగా ఉండాలి. కేవలం నేను నమాజ్ స్థాపిస్తున్నానంటే సరిపోదు, మా తల్లిదండ్రులు కూడా నమాజిగా ఉండాలి. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే నివసిస్తున్నామో ఇంట్లో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ నమాజ్ని స్థాపిస్తూ జీవితం గడిపితేనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి జీవన ఉపాధి కల్పిస్తాడు. ఒకవేళ 2-3 చదువుతున్నారు, మిగతా వారు నమాజ్ని నిర్లక్ష్యంగా పెట్టేశారు, నమాజ్ స్థాపించట్లేదంటే వారి జీవితంలో వాళ్ళు సంపాదించుకున్న బిజినెస్లో, జాబ్లో శుభాలు ఉండవు. మంచి జాబ్ కావాలి, మంచి బిజినెస్ కావాలి, ఆ బిజినెస్లో శుభాలు కలిగి ఉండాలంటే నమాజ్ అందరూ చదివాలి, ప్రతి ఒక్కరూ స్థాపించాలి. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ నమాజ్ నెలకొల్పితేనే అలాంటి జీవితంలోనే సుఖ సంతోషాలు ఉంటాయి, అలాంటి జీవితంలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభాలు ప్రసాదిస్తారు. కాబట్టి మనం అందరం మన జీవితం ఎలా గడుపుతున్నామో లేదో అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత అంటున్నారు, ఇస్తఈను బిస్సబ్రి వస్సలా వ ఇన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషియీన్. మీకు ఆపద కలిగిందా, కష్ట నష్టాల్లో చిక్కుకొని ఉన్నారా, మీరు నా సహాయం కోరండి, నేను సహాయం అందిస్తాను. కారణం ఏంటంటే సహాయం అందిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ అంటున్నారు, ఎలాంటి వారి కోసం నా సహకారం ఉంటుందో, నా సహాయం ఉంటుందంటే దైవ సహాయం కేవలం దైవ భీతితో జీవితం గడిపిన వారికే ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వ ఇన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషియీన్. నమాజ్ స్థాపన, నమాజ్ని నెలకొల్పటం ఎవరైతే దైవ భీతితో జీవితం గడుపుతున్నారో వారి కోసం చాలా సౌలభ్యం. నమాజ్ నెలకొల్పటం చాలా కష్టమైన, భారంగా ఉంటుంది ఎవరి జీవితంలో అయితే దైవ భీతి లేదు. మీ జీవితంలో, నా జీవితంలో నమాజ్ స్థాపన లేదు, నమాజ్ నెలకొల్పటం లేదంటే కారణం ఏమిటంటే దైవ భీతి లేదు. మన ఈ జీవితంలో దైవ భీతి లేదు, తక్వా లేదు, అందుకే నమాజ్ లేదు. నమాజ్ లేదు కాబట్టి మన బిజినెస్లో, మన జీవితంలో, మన జాబ్లో శుభాలు లేవు. దైవ భీతి ఉంటే నమాజీ అవుతాము, నమాజీగా ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితంలో శుభాలు ప్రసాదిస్తాడు. సోదర సోదరిమల్లారా, అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఒకవేళ మీరు దైవ భీతితో కూడి ఉన్న జీవితం గడిపితే, ఖురాన్ హదీస్ వెలుగులో మసలుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు చేసే ప్రతి కార్యంలో సౌలభ్యం పెడతాడు. అన్ని వ్యవహారంలో, మనం చేసే ప్రాపంచిక వ్యవహారం ఎన్నైతే పనులు చేస్తామో ప్రతి పనిలో సౌలభ్యం పెడతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వమన్ యత్తఖిల్లాహ యజఅల్ లహు మిన్ అమ్రిహి యుస్రా. మానవుడు చేసే ప్రతి వ్యవహారంలో అన్ని విధాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌలభ్యం కల్పిస్తాడు. కండిషన్ ఏమిటంటే దైవ భీతితో జీవితం గడపాలి. ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నా, ఎలాంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నా, అలాంటి పరిస్థితి నుండి బయటికి పడాలంటే, ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలంటే దైవ భీతి తప్పనిసరి. తక్వా ఉండేలా మన జీవితం మనం మసులుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకో వాక్యంలో అంటున్నారు, చివరి వాక్యం ఇది, వ అమ్మా మన్ ఖాఫ మకామ రబ్బిహి వ నహన్ నఫ్స అనిల్ హవా ఫఇన్నల్ జన్నత హియల్ మావా. ఎవరైతే ప్రళయ దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో, అల్లాహ్ యొక్క సన్నిధిలో నిలబడి అల్లాహ్ ముందు అల్లాహ్ నా గురించి నేను జీవితం ఎలా గడిపానో ప్రశ్నించినప్పుడు నేను అక్కడ ఏమి సమాధానం ఇస్తాను అని పరలోకన చింతిస్తూ జీవితం గడుపుతున్నారో, అదేవిధంగా మనోవాంఛల నుండి ఎలాంటి అంటే చెడు కోరికల నుండి దూరంగా ఉంచుతూ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడుపుతున్నారో అలాంటి వారి కోసమే శాశ్వతమైన నివాసం జన్నత్ ఉన్నది. మనందరికీ జన్నత్ కావాలంటే దైవ భీతితో ఖురాన్ హదీస్ వెలుగులో తక్వా ఉండేలాగా జీవితం గడపాలి. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అన్ని వ్యవహారాలను అన్ని విధాలుగా సౌలభ్యం చేస్తాడు. అదేవిధంగా మన జీవితంలో శుభాలు ఉంటాయి, మన జీవితంలో బరకత్ ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి మంచి దారి, సత్య మార్గం, రుజు మార్గం చూపిస్తాడు. ఆ
స్వర్గ మార్గం చూపిస్తాడు. చివరిలో అల్లాహ్తో దుఆయమనగా అల్లాహ్ తఆలా మనందరినీ జీవితాంతం దైవ భీతితో ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక.